మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని కాకినాడ సిటీ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులు సంఖ్యలో కొలిక్కి వచ్చిందన్నారు. మొత్తం 15 మంది పోటీలో ఉన్నారని ఆయన తెలియజేశారు. వారిలో నలుగురు గుర్తింపు పొందినటువంటి జాతీయ రాష్ట్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మిగతా 6 గుర్తింపు పొందనటువంటి రిజిస్టర్ అయినటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, మిగతా 5 స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచారు. వీరందరికీ ఇప్పటికే గుర్తులు కేటాయించి వారి యొక్క పోటీ చేయ అభ్యర్థుల జాబితాను కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వారికి పంపించడం జరిగింది. వారి యొక్క అనుమతి కూడా దాని మీద లభించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ పోటీ చేయ అభ్యర్థుల యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అందులో వారు పాటించాల్సినటువంటి నిబంధనలు, ఎన్నికల ఖర్చుకు సంబంధించినటువంటి నిబంధనలు, ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు, అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు కూడా వారు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం